లూఫాంగ్ ప్రపోజ్ చేసిన తర్వాత జాచెన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే అతను ఒక రెస్టారెంట్‌కి వెళ్లి అతని క్యాఫే గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి క్విన్లాంగ్ ఈచెన్ అని అనడం వినిపిస్తుంది. అది అతని తమ్ముడేమో అనేసి జాచెన్ చూసేసరికి అతన్ని తమ్ముడే అయ్యి ఉంటాడు. అప్పుడు ఈచెన్‌ని పిలుస్తాడు. ఈచెన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని హగ్ చేసుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత అతని బ్రదర్ నడుస్తూ ఉండేసరికి జాచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఈచెన్ ఇంటికి వెళ్తారు. ఇంకా మనం ఎప్పటికీ కలిసే ఉందాము, నువ్వు నాతో అబ్రాడ్కి రా అనేసి ఈచెన్ జాచెన్తో అంటూ ఉంటాడు. జాచెన్ ఇక్కడ నాకు క్యాఫే ఉంది, నేను వస్తానో లేదో నాకే తెలీదు, చూద్దాం అనేసి అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు. పడుకునే టైంలో ఈచెన్ అన్నయ్య నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడుగుతాడు. అప్పుడు జాచెన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నానని చెప్తాడు. అతను కోమాలోకి వెళ్ళిన విషయం మాత్రం అస్సలు చెప్పడు. ఇంకా ఈచెన్ అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికీ జాచెన్ అబద్ధాలే చెప్తాడు. ఇంకా నువ్వు లూఫాంగ్తో కనెక్షన్లో ఉన్నావా అంటే లేదు, నేను లూఫాంగ్తో ఇప్పుడు దాకా మాట్లాడలేదు అనేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే వాళ్ళంతా వాళ్ళ క్యాఫేని చూడ్డానికి వెళ్తారు. అప్పుడు జాచెన్ క్యాఫే ముందట లూఫాంగ్ ఉంటాడు. అప్పుడు ఈచెన్ దాన్ని చూసి షాక్ అవుతాడు. లూఫాంగ్ వచ్చేసి జాచెన్ చెయ్యిని పట్టుకోబోతాడు. ఈచెన్కి చాలా కోపం వచ్చి లూఫాంగ్ని కొడతాడు. కొట్టాక క్విన్లాంగ్ ఇన్ని రోజులు మేము జాచెన్ని ఎందుకు కలవలేకపోతున్నామని అనుకున్నాము, నువ్వే అతని గురించి ఏం తెలియకుండా మమ్మల్ని ఆపావు కదా అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ ఏమీ మాట్లాడు. అప్పుడు జాచెన్కి చాలా కోపం వస్తుంది. ఇంకా జాచెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ లూఫాంగ్ చాలా ఏడుస్తూ జాచెన్ని వెళ్ళకు అనేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఈచెన్ మాత్రం నువ్వు మాతో అబ్రాడ్కి రా అని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత వాళ్ళు ఇంకా ఈచెన్ ఇంటికి వెళ్తారు. వెళ్ళాక ఈచెన్ జాచెన్ని చాలా తిడతాడు. ఇంకా నువ్వు అతనితో ఎందుకుంటున్నావు, నువ్వు మాతో పాటు అబ్రాడ్కి వచ్చాయని అంటూ ఉంటాడు. దానికి జాచెన్కి ఏమనాలో అర్థం కాక సరే అని అంటాడు. బయటికి వచ్చేసరికి లూఫాంగ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈచెన్ మాత్రం జాచెన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు జాచెన్కి లూఫాంగ్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్న విషయం అర్థం కాదు. అప్పుడే కాలేజ్ నుంచి లూఫాంగ్ అతనితో ఎలా కలుసున్నాడు అన్న విషయం జాచెన్కి గుర్తొస్తుంది. ఇంకా జాచెన్కి లూఫాంగ్ని చూస్ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే క్విన్లాంగ్ని కార్ ఆపమని అడుగుతాడు. అప్పుడు ఈచెన్ అన్నయ్య నీకేనా పిచ్చా, ఇన్ని రోజుల తర్వాత కూడా నువ్వు అతని దగ్గరికే వెళ్తావా అని అంటాడు. అప్పుడు జాచెన్ వినకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ఈచెన్ కూడా వెళ్తుంటే క్విన్లాంగ్ నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు, అలా ఆపకు అని అంటాడు. తర్వాత జాచెన్ పరిగెత్తుకుంటూ లూఫాంగ్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. జాచెన్ లూఫాంగ్ ఇద్దరు ఇప్పటికైతే ఫ్రెండ్స్ లాగా ఉందాం, కొన్ని రోజులు మనం సెట్ అయ్యేదాకా అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి లూఫాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు. నేను కాసేపు లూఫాంగ్తో మాట్లాడచ్చా అని చెప్పి అతన్ని కాసేపు తీసుకెళ్తాడు. అప్పుడు జాచెన్కి ఏమనాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా అనిపిస్తున్నారని జాచెన్కి అనిపిస్తుంది. ఇంకా తర్వాత జాచెన్ అతని క్యాఫేకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతని కీస్ని మర్చిపోతాడు. ఇంకా కీస్ ఎక్కడనో పోతాయి. అదే టైంకి లూఫాంగ్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైందని అడిగితే నా క్యాఫే కీస్ పోయాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు నువ్వు నా హోటల్ రూమ్కి రా అని అడుగుతాడు. అప్పుడు లూఫాంగ్ అయితే నువ్వు నా ఇంటికి రా అనేసి అడుగుతాడు. ఇంకా జాచెన్కి వేరే చాయిస్ లేక లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. ఇంకా జాచెన్కి కూడా కొంచెం హెల్త్ బాగోదనేసి జాచెన్ అక్కడనే పడుకుంటాడు. నైట్ నిద్ర పట్టట్లేదనేసి బయటికి వచ్చి చూసినప్పుడు లూఫాంగ్ ఎవరితోటో జాచెన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేను అతన్ని కావాలని ఇంటికి తీసుకురాలేదు, అతనికి చాలా జ్వరం వచ్చింది అందుకే తీసుకొచ్చాను, అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జాచెన్కి లూఫాంగ్ ఇంత నైట్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడని ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక లూఫాంగ్ జాచెన్ని చెక్ చేయడానికి వెళ్తే జాచెన్ అక్కడ ఉండడు. ఏమైందో అని భయపడి లూఫాంగ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జాచెన్ రోడ్డు దగ్గర ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడే లూఫాంగ్ వెళ్ళి జాచెన్తో ఏమైంది అని అడుగుతుంటే ఏం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాననేసి అంటూ ఉంటాడు. లేదు నువ్వు నా దగ్గరికి రానే అంటాడు. అప్పుడే జాచెన్ ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు లూఫాంగ్ చాలా టెన్షన్ పడిపోయి జాచెన్ అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇంకా తర్వాత నేను ఇప్పుడు దాకా ఫోన్లో మాట్లాడేది కేలో తోటి, అతను నా నెఫ్యూ, అతను నా అక్క కొడుకు అని చెప్తాడు.
తర్వాత లూఫాంగ్ మనం ఇద్దరం కొత్తగా స్టార్ట్ చేద్దాం, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను వదిలిపెట్టలేననేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జాచెన్ కి కూడా లూఫాంగ్ ఫీలింగ్స్ అర్థమయ్యి మనం ఇద్దరం మళ్ళీ కలిసి ఉందామని అంటాడు. అప్పుడు లూఫాంగ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా జాచెన్ క్యాఫే బాగా పనిచేయట్లేదనేసి లూఫాంగ్ కొన్ని రోజులు నువ్వు నా దగ్గర అసిస్టెంట్ లా పనిచేయని అంటాడు. అప్పుడు జాచెన్ కొన్ని రోజులు లూఫాంగ్ దగ్గర అసిస్టెంట్ లా పనిచేయడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అందరి ముందటనే చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అక్కడతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే జాచెన్ జోలాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. జోలాన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఉంటుంది. అప్పుడు జాచెన్ ఫన్నీగా అయితే నేను నీ పెళ్లికి వచ్చి నీ పెళ్లిని ఆపేస్తాను అనేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే నేను జోలాన్తో మాట్లాడుతున్నాను, తను పెళ్లి చేసుకోబోతుంది అని అంటే అప్పుడు లూఫాంగ్ నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. ఇంకా ఆ నెక్స్ట్ సెకండే లూఫాంగ్ మళ్ళీ సారీ అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి లూఫాంగ్ జాచెన్ తో మాట్లాడకుండా ఊరికే ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్లో కూడా ఎప్పుడూ కనబడ్డు. అప్పుడు జాచెన్ కి ఏమైందో అర్థం కాదు. ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వచ్చి నేను జోలాన్ పెళ్లికి వెళ్తున్నాను నెక్స్ట్ మంత్ కదా అనేసి అంటాడు. అప్పుడు నీకు అక్కడికి వెళ్ళడానికి ఏమి అనిపించదా అంటే ఎందుకు ఏమనిపిస్తుంది అంటే తను నీ ఎక్స్ వైఫ్ కదా, నీ ఎక్స్ వైఫ్ పెళ్లికి ఎలా వెళ్తావు, అందుకే అక్కడికి వెళ్ళకు అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ కి ఏమనాలో అర్థం కాదు. అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్సే కదా, ఏం ప్రాబ్లం లేదు అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ మళ్ళీ జాచెన్ మీదికి అరుస్తాడు. అప్పుడు జాచెన్ కి చాలా కోపం వచ్చి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అనేసి అంటాడు. అలానే లూఫాంగ్ ఇన్ని రోజులు కనబడకపోయేసరికి నీకేదో అఫైర్ ఉంది కదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లూఫాంగ్ పట్టుకొని అతనేమీ నా బాయ్ ఫ్రెండ్ కాదు, అతను ఒక సైకాట్రిస్ట్, నాకు ఒక హెల్త్ కండిషన్ ఉంది అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. యాక్చువల్లీ లూఫాంగ్ కి ఒక బైపోలార్ డిసార్డర్ ఉంటుంది. అంటే అతను ఒక్కోసారి ఒక్కో అతనిలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయమే లూఫాంగ్ ఎప్పుడైనా సైకాట్రిస్ట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం అంతా జాచెన్ కి చెప్పినప్పుడు జాచెన్ అయితే మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు లూఫాంగ్ నేను వెళ్ళను, ఒకవేళ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను వదిలేస్తావనేసి అంటాడు. అప్పుడు జాచెన్ నీకేమన్నా పిచ్చా, నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను, నేను ఎప్పటికైనా నీతోనే ఉంటాను అనేసి అంటాడు. అయినా కానీ లూఫాంగ్ అస్సలు వినడు. ఇంకా జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాక ఆ నెక్స్ట్ డే ఆ సైకాట్రిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు అతను నువ్వు లూఫాంగ్ ని ఎలా అయినా ట్రీట్ చేయించాలి, అతను హాస్పిటల్ కి రాకపోతే ట్రీట్ అవ్వడు, ఇంక ఇది చాలా పెద్ద విషయము అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ ఎలా అయినా కానీ లూఫాంగ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలనేసి ఫిక్స్ అవుతాడు. అందుకే జాచెన్ ఈచెన్ కి కాల్ చేసి నాకు కొంత డబ్బు కావాలి, అలానే మీరు నాకు హెల్ప్ చేయడానికి రండి అనేసి అంటాడు. తర్వాత ఆ డబ్బుతో అతను ఒక అపార్ట్మెంట్ ని కొంటాడు. ఇంకా లూఫాంగ్ ని అక్కడికి తీసుకొచ్చి నేను ఇక్కడ ఉండబోతున్నాను, నేను రేపు ఇక్కడికి షిఫ్ట్ అవుతాను అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ కి కోపం వచ్చి అంటే నువ్వు నన్ను వదిలేస్తున్నావా అనేసి అంటాడు. అప్పుడు జాచెన్ అవును నేను నిన్ను వదిలేస్తున్నాను. అప్పుడు జాచెన్ లూఫాంగ్ కి 2 చాయిసెస్ ఇస్తాడు. నువ్వు మనం ఇద్దరం ఎప్పటికీ ఒకరినొకరం కలుసుకోకుండా అయినా ఉందాం, లేదా నువ్వు నన్ను చంపేసేయి అనేసి అంటాడు. అప్పుడు లూఫాంగ్ చాలా బాధతో సరే అయితే ఎప్పటికి ఒకరినొకరం కలుసుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు జాచెన్ షాక్ అవుతాడు. ఎందుకంటే అతను హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు కానీ బ్రేకప్ చేసుకోవాలని అనుకోడు. అప్పుడు జాచెన్ కూడా చాలా బాధపడి ఆ రోజు నైట్ అంతా పడుకోడు. నెక్స్ట్ డే ఈచెన్ వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు జాచెన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏం జరిగింది అని అడిగితే ఇలా లూఫాంగ్ కి హెల్త్ బాలేదు, మనం అతన్ని ఎలా అయినా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని అంటే అప్పుడు ఈచెన్ అన్నయ్య లూఫాంగ్ ఇంటి ముందే కూర్చొని ఉన్నాడు అనేసి అంటాడు. యాక్చువల్లీ లూఫాంగ్ ఇంటికి వెళ్లకుండా రాత్రంతా అక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడు జాచెన్ భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి లూఫాంగ్ ని చూస్తాడు. లూఫాంగ్ అక్కడ ఉన్న ఒక గ్లాస్ ని పలగొట్టి దాన్ని అలానే గట్టిగా పట్టుకొని ఉంటాడు.
అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, అప్పుడు అంతా సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం నేను హాస్పిటల్కి వెళ్తే నువ్వు నన్ను వదిలేస్తావు, నేను వెళ్ళను అనేసి అంటాడు. నేను నిన్నేం వదిలేయను అని చెప్తాడు. మరియు ఒకవేళ నేను ఎప్పటికీ సెట్ అవ్వకపోతే ఎలా అంటే అప్పుడు నేను కూడా నీతో పాటు పిచ్చోడిని అయిపోతాను అనేసి అంటాడు. ఇంకా అలా లూఫాంగ్ హాస్పిటల్లో చేరుతాడు. ఇంకా చాలా రోజులు లూఫాంగ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. స్టార్టింగ్లో లూఫాంగ్ అస్సలు జాచెన్ లేకుండా ఉండలేకపోతూ ఉంటాడు. అతను లేకపోతే అస్సలు తినడు. అలానే పిచ్చి పిచ్చిగా చేస్తూ చాలా గట్టిగా అరుస్తూ ఎవరి మాట వినకుండా ఉంటాడు. కానీ కొన్ని రోజులు అయ్యాక లూఫాంగ్ సెట్ అవుతాడు. అప్పుడు జాచెన్ లూఫాంగ్ దగ్గరికి వచ్చి ఇంకా నీ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనేసి అంటాడు. ఇంకా ఆ రోజు రాత్రి లూఫాంగ్ను జాచెన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాత్రి జాచెన్కి ఒక కల వస్తుంది, లూఫాంగ్ చనిపోయినట్టు. అప్పుడు జాచెన్ భయంతో లేస్తాడు. అప్పుడు లూఫాంగ్ నాకేమీ కాదు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని అంటాడు. నీకు ఇప్పుడు ఏం చెయ్యాలని ఉంది అనేసి జాచెన్ లూఫాంగ్తో అంటాడు. అప్పుడు లూఫాంగ్ నాకు పాస్ట్కి వెళ్ళాలని ఉంది, మనం అప్పట్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో అలా ఉండాలని ఉంది అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇంకా అక్కడితో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. సో నేను ఈ వీడియోలో ఎపిసోడ్ 11 and 12 ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడతో ఈ సిరీస్ మొత్తం అయిపోయింది. అండ్ నేను నెక్స్ట్ వీడియో నుంచి రివెంజ్ లవ్ అండ్ స్పీడ్ అండ్ లవ్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.